రాష్ట్రానికి నాసిరకం మద్యం తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీసిన వారు ఏ స్థాయిలో ఉన్నా వారందరినీ శిక్షించడం జరుగుతుంది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్యలతో కలిసి సుపరిపాలన తొలడుగులో పాల్గొన్న మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం ప్రజల జీవితాలని చిన్నభిన్నం చేసిందని తెలిపారు. ఆ మద్యం వల్ల అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయని, అనేక మంది ప్రాణాలు వదిలారు అన్నారు. నాసిరకం మద్యం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందిన ఎవరినైనా వదిలేదే లేదని గొట్టిపాటి మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్కరోజే తల్లికి వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసిందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్, పుస్తకాలు, షూస్ అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఎక్కడ స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై దుష్ప్రచారం చేయటాన్ని మంత్రి ఖండించారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖకు సంబంధించి ఒక అభివృద్ధి కూడా చేయలేదని, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి గొట్టిపాటి వివరించారు. సూర్యాసూర్ కింద రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. ఒంగోలు నగరంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నామని, మరో దానికి శంకుస్థాపన చేస్తున్నామంటూ ఈ విషయాల్ని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా చేశారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడింది. ఏమంటే ఇందాక చెప్పా కదా, నేను చెప్పిన క్వశ్చన్ మీరు అడిగిందని చెప్పా కదా. ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. దాంట్లో ఎవరైనా అవనండి, ప్రజల ప్రాణాలతోటి చెలగాట వాడి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దాని పని నేను చేసుకుంటామండి. అందరినీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండం చేశాము. దేశంలో ఎక్కడ ఈయన విధంగా ఒకరోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదు. అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ, బెల్ట్లు కానీ, పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీతో ఇచ్చాం. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా, యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందో, పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో, బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేసింది అనమాట. స్మార్ట్ మీటర్లు ఆ రోజు రైతులకి మేము బిగించమని చెప్పాము, బిగించట్లేదు. ఎక్కడ కూడా రైతులకైతే ఎక్కడ పెట్టట్లా. ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నాము. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా మా అధికారులు ఇమీడియట్గా వస్తారు. దాన్ని ఏదైనా ఉంటే చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తే కనుక వాటిని సరిచేసి చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా చేయము. ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చి పర్సనల్గా ఏదైనా 1-2 ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం. అపోజిషను వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి వీటి మీద ఎక్కువ కరెంటు బిల్లు వస్తున్నాయి అనేది ఒక చెడు ప్రచారం తీసుకుంది. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కరెంటు ఛార్జీలు కాదు కరెంటు ఛార్జీలు వాళ్ళు 9 సార్లు పెంచారు. మేము పెంచమని చెప్పాము. దీని మీద వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్క పవర్కి సంబంధించి ఒక్క పని కూడా చేయాలి. ఇవాళ ఆర్డీఎస్ఎస్ తీసుకొని చేస్తున్నాము. మనము కేంద్ర ప్రభుత్వంతో సూర్య గారు అని చెప్పి ఇళ్ల మీద సూర్య గారు అని చెప్పి 20 లక్షల కనెక్షన్లు ఇస్తున్నాము. వ్యవసాయానికి 9 గంటల పగలపూట కరెంట్ ఇవ్వాలనే దానికోసం పిఎం కుసుమం తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఓ సబ్స్టేషన్ ఓపెన్ చేస్తున్నాం, ఓ సబ్స్టేషను శంకుస్థాపన చేస్తున్నాం. టౌన్లో లో లైన్గా వైర్లు ఉంటే దానికోసం 250 టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము. ఇవాళ నుంచి రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా కొత్త సబ్స్టేషన్స్ 33/11 kV సబ్స్టేషన్లు, 132 సబ్స్టేషన్లు, 220 సబ్స్టేషన్లు,
400 సబ్స్టేషన్స్, ఇవన్నీ సబ్స్టేషన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాని మీద రికమెండ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.